తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. టీటీడీ ఈవో ఛాంబర్లో శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ అత్యాధునిక తనిఖీ కేంద్రంగా అలిపిరి టోల్ గేట్ ప్లాజా సెంటర్ను మార్చడం వల్ల భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వచ్చిన వారికి వచ్చినట్లు స్కానింగ్ చేయవచ్చని, మరింత వేగంగా లగేజీని భక్తులకు అందించవచ్చని అన్నారు. భక్తుల వాహనాలు లగేజీని తక్కువ సమయంలో స్కాన్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. ద్విచక్ర వాహనాలు 4 మరియు 6 చక్రాల వాహనాలను మరింత వేగంగా స్కానింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. టోల్ ప్లాజాను శాస్త్రీయంగా స్కానింగ్ చేసేందుకు వీలుగా మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, క్యూ మేనేజ్మెంట్, భద్రత, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ, అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో స్కానింగ్ చేసే లగేజీని జాగ్రత్తగా అందిస్తున్న అంశాలను పరిశీలించాలన్నారు. భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టీటీడీ ఐటీ విభాగం, విజిలెన్స్ శాఖ కసరత్తు చేయాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా, సమయానికి, వేగంగా, భద్రంగా లగేజీని అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. టీటీడీ ఈవో శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే దివ్యదర్శనం భక్తులకు టోకెన్లను అక్కడే జారీ చేయడం వల్ల భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారనే ఫిర్యాదులు రావడంతో భూదేవి కాంప్లెక్స్కు తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం నుండి మార్చామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో రోజుకు సరాసరి 5,000 టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. అలిపిరిలో పటిష్టంగా టోకెన్ల జారీ యంత్రాంగం, భక్తులకు సౌకర్యవంతంగా రవాణా సౌకర్యం, భద్రత ఉందని ఈవో తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో టోకెన్లు జారీ చేసేందుకు ఆర్కియాలజీ శాఖ అనుమతులు రాగానే అక్కడ టోకెన్లు జారీ చేస్తామన్నారు. కాలినడకన శ్రీవారి మెట్టుకు వెళ్లేందుకు భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు పొందేందుకు వచ్చిన భక్తులతో టీటీడీ ఈవో మాట్లాడారు. దివ్యదర్శనం భక్తులకు టోకెన్ల జారీలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడగగా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సమీక్ష అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు ఉన్నతాధికారులతో కలిసి అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను పరిశీలించారు. లగేజీ స్కానింగ్ కేంద్రంలోని అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని పరిశీలించి భక్తులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సిఈ టీవీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇంతకుముందు శ్రీవారి మెట్టులో దివ్య దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు, ఆ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడే టికెట్లు ఇచ్చేవాళ్ళం. శ్రీవారి మెట్టు దగ్గర పొద్దున్న 6 గంటలకు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటర్స్ని భూదేవి కాంప్లెక్స్కి మేము మార్చడం జరిగింది. భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకి అందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలెట్టాము. సుమారుగా ఈరోజు 5,000 దాకా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడైతే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే ఇది టెంపరీగా నడుపుతున్నాము. మాకు శ్రీవారి మెట్టు దగ్గర శ్రీనివాస మంగాపురం దగ్గర అక్కడ కౌంటర్ ఒకటి మనం మొదలు పెట్టాలనుకున్నాము. శ్రీనివాస మంగాపురంలో మనకి ఆర్కియాలజీ నుంచి పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత అక్కడ పర్మనెంట్గా చేయడానికి మేము ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం.